యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడునను. సోమరి బయట సింహం ఉన్నది. సింహము అనేది 2 రకాల సింహాలు ఉంటాయి. ఒకటి గర్జించు సింహము ఉంటుంది, ఒకటి యూదా గోత్ర సింహం. ఎవరిని మృంగుదునా అని అపవాది గర్జించు సింహం అనే వీధుల వెంట లోకంలో తిరుగుతూ ఉన్నది. ఇలా ఆ యొక్క గర్జించు సింహం అనేది అపవాది సొత్తు. అలా తిరుగుచున్న అపవాది యొక్క సైన్యము, అపవాది అంటే ఒక సింహం వంటి రూపమును దాల్చుకొని తిరుగుతూ ఉన్న సింహము అది ఎవరిని మృంగుదునా అని తిరుగుతుంది. ఆ సమయంలో ఎవరిని మింగుతుంది, ఎవరి కోసం తిరుగుతుంది? ఒక భక్తి జీవితం కలిగిన వాళ్ళ గురించి తిరుగుతుంది. కానీ భక్తి జీవితం కలిగిన వాళ్ళు ఆ సింహము ఎదుట నిలిచి ఉండలేస్తారా? ఉండరు. ఎందుకంటే భక్తి జీవితం కలిగిన వారి ఎదుట ఆ సింహమే ఉండదు. ఎందుకు అంటే దేవుని శక్తి ముందు అపవాది ఎప్పటికీ ఓడిపోతాడు. దేవుని శక్తి ముందు అపవాది నిలిచి ఉండదు. కానీ సోమరి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సోమరి బయట సింహం ఉన్నది అంటే ఒక సోమరి అనేవారు ఎవరు అంటే దేవునిలో ఉంటూ సమయాన్ని వ్యర్థపరిచేవారు. మరి నిద్రకి ఎక్కువ సమయం ఇస్తారు. ఎక్కువ అంటే ఒక శరీరాన్ని వారంతటా వారే ఒక నిద్రపుచ్చే రీతిలో చేస్తారు. ఒక శరీరానికి ఒక నీరసాన్ని కలిగిన వారిగా ఉంటూ వారి శరీరాన్ని వారే ఎలా చేస్తారంటే ఒక నీరసం అయిపోయే రీతిలో చేసుకుంటుంటారు. అంటే సమయం వ్యర్థపరుస్తారు. ఇంకాసేపు పైకి చేయొచ్చులే, రేపు చేయొచ్చులే, రేపు ప్రార్థన చేయొచ్చులే, రేపు మందిరానికి వెళ్ళొచ్చులే, నాకు చేత కావట్లేదు, నాకు అసలు చాలా నీరసంగా ఉంది, ఇలా చాలా బలహీనంగా ఉన్నాను అని చాలామంది ఇలా చెబుతూ దేవుని పని విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వాక్యం చదవడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవునికి సమయం ఇవ్వరు. సమయం ఇస్తారు కానీ ఆ సమయంలో లేచి ప్రార్థించలేరు. ఎందుకంటే శరీరాన్ని చక్కగా పోషిస్తుంటారు. చక్కగా వారు కడుపు నిండా తిని చక్కగా నిద్రించి దేవుడి ప్రార్థన అన్నా వాక్యం అన్నా ఏమన్నా అసలు ఇక నీరసము, ఇక హెల్త్ బాగాలేదు, ఇంకా నాకు అసలు ఒంట్లో అసలు చేత కావట్లేదు అనే రీతిగా వారి శరీరాన్ని వారే ఒక సోమరిగా చేసేసుకుంటూ ఉంటారు. దేవుని శక్తి కలిగిన మనం ఎందుకు మనలో నీరసం, ఎందుకు మనలో మరి ఒక శరీరానికి ఒక తెలియని ఒక బద్ధకముగా కలగ చేస్తున్న వారుగా ఉంటూ ఉంటాం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు సోమరి అనేవారు వారే. సోమరితనాన్ని కలిగి మరి నిలిచి ఉంటున్న వారి దగ్గర కంటే సింహం అనేది వెళ్తుందంట. ఆ సింహం ఎవరు? అపవాది. అపవాదికి చాలా అవకాశం ఎవరి దగ్గరికి వెళ్ళారంటే కేవలము మరి ఎవరైతే దేవుని మాట వినక సోమరితనాన్ని కలిగి ఎవరైతే ఉంటారో వారిలోనికి ప్రవేశిస్తుందంట అపవాది. ప్రవేశించి వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటూ చివరికి పడవేసి పాపములు పడవేసి చివరికి నిత్య నరకానికి చేరుస్తుందంట. భక్తి పరలోనికి పడవేలని చూస్తుంది కానీ పడవేయలేదు. కాబట్టి సోమరితనం అనేది దేవునికి చాలా అది ఒక అసహ్యమైనది. కాబట్టి మనిషిలో ఉంటున్న ఆ సోమరితనాన్ని తొలగించుకొని దేవుని పని కోసము దేవుని కోసం పరిగెట్టు వారు ధన్యులు. వాళ్ళు నిత్యము దేవుడి శక్తి ఉంటుంది, నిత్యము దేవుడు అభిషేకం ఉంటుంది, నిత్యము దేవుడు వారితో ఉంటాడు. కాబట్టి మనలో ఎప్పుడు ఆ సోమరితనాన్ని ఉంచుకోవద్దు. ఆ సోమరితనం నీలో ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా సాతాను యొక్క సొత్తుగానే ఉంటుంటావు. కాబట్టి ఆశీర్వాదాన్ని కోల్పోయే వారిగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక భక్తి జీవితాన్ని కలిగి అపవాదికి చోటు ఇవ్వని వారిగా ఎప్పుడైతే మీరు నిలిచి ఉంటారో అప్పుడు దీవించబడతారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వెల్ బి గో మై కామ్ ది మై క్లీజ్ అడి స్టెల్ బి ఫ్లవరిమా నీ కృపరి కామ్ ది మై క్లీజ్ మోస్ట్ కావరి మై క్లీజ్ స్టెల్ ఫ్లవరిమా అద్భుత వేకమతి క్రోస్మిన ఆశీర్వాదరి కోసమిన దయచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.